ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సారథ్యాన రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకి సమ్మేటివ్ 1 పేరిట పరీక్షలు నిర్వహించడానికి రేపు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ని ఎవరూ కాదన్న విషయం, ఎందుకంటే విద్యతో ముడిపడి ఉన్నది కాబట్టి చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం కూడా మేము కూడా పూర్తిగా సమర్థిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక విషయం కూడా ప్రభుత్వం కానీ లేదంటే ప్రభుత్వం తాలూకు ఉన్నతాధికారులు కానీ ఆలోచించవలసిన అంశం ముడిపడి ఉంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నవంబర్ 14 అనగానే పిల్లల కేరింతల మధ్య అలాగే ఆనందోత్సాహాల మధ్య పండగ వాతావరణంలో నవంబర్ 14 బాలల దినోత్సవం జరుపుకోవడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఒక ఆనవాయితీ. కానీ ఈ ఆనవాయితీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మరి పరిశీలించారో పరిశీలించలేదో తెలియదు, కానీ చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం అయితే మాత్రం ఒక విషయం గమనించింది. ఎందుకంటే ఈ షెడ్యూల్ ఇచ్చేటప్పుడు 14వ తారీఖు కూడా ఎగ్జామ్ పెట్టడం ఒక విధంగా మేమైతే చాలా బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇది పిల్లల తాలూకు హక్కులకు వేగాతం కలిగినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే అంశాన్ని అసలు వాస్తవంగా నవంబర్ 14కి కొన్ని ఎన్జిఓ సంస్థలు కానివ్వండి, కొన్ని పాఠశాలలు కానివ్వండి, కొంతమంది వ్యక్తులు కానివ్వండి వారం రోజుల ముందుగా కానీ లేదా నవంబర్ 14 తర్వాత వారం రోజుల తర్వాత కానీ ఈ పిల్లల తాలూకు దినోత్సవాలు కంటిన్యూగా చేస్తూ ఉంటారు. ఈ అంశాన్ని ప్రభుత్వ అధికారులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు దీని మీద అసలు పూర్తిగా చేతకండి వేయకూడదు, ఎందుకంటే పిల్లల హక్కులతో అలాగే వారి సంక్షేమంతో ముడిపడిన అంశం ఇది. కాబట్టి ఆ పిల్లలందరికీ కూడా 14వ తారీఖు గమనించినట్టయితే ఉదయం ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి పాఠశాలలు ఉన్నాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. మధ్యాహ్నం ఏమో హై స్కూల్ పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే ఆ రోజు మొత్తం టోటల్గా కిల్లింగ్ అవుతున్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. ఇదే అంశాన్ని పరీక్షలు వాయిదా వేయడం, తాత్కాలికంగా వాయిదా వేయమని చెప్పి చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం అయితే డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేదంటే విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, లేదా విద్యాశాఖ కమిషనర్ గారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా లేఖలు పంపించడం జరిగింది. ఈ పరీక్షల గురించి చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం ఎక్కడ కూడా మేము కాదనట్లేదు, ఎందుకంటే పరీక్షలు ఉండాల్సిందే. కానీ కొంత టైం కానీ వెసులుబాటు కానీ కల్పించి ఆయా దినాల్లో కొంతవరకు పరీక్షలు లేకుండా చేసినట్లయితే నవంబర్ 14ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారనే ఉద్దేశంతో చైల్డ్ రైట్స్ అవేర్నెస్ ఫోరం అయితే మేము పూర్తిగా ఒత్తిడి తీసుకురావడానికి మాత్రం ఒక ప్రణాళిక పరంగా మేము వెళ్తున్నాం. ఇప్పటికీ ఆ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు సమర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మా సంబంధిత లేఖలని మనస్ఫూర్తిగా అలాగే మా తరగతి వాదనను బలపరిచి బాలల హక్కుల గురించి కానివ్వండి, వాళ్ళ సంక్షేమం గురించి కానీ ప్రభుత్వం కూడా కట్టుబడి ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం.